సార్ మాది సూర్యాపేట జిల్లా మోతే మండలం రాంపురం తండా సార్. మా ఈ తండా పై నుంచి ఎస్ఆర్ఎస్పి కెనాలు కాలువ 22L వెళ్ళడం అనేది జరిగింది సార్. అయితే ఇది గత కొన్ని సంవత్సరాల క్రిందట, ఒక 5 సంవత్సరాల క్రిందట ఈ గ్రామానికి, రాంపురం తండా గ్రామానికి సంబంధించిన మాజీ ఎంపీటీసీ గారు ముఖ్య కవితా మహేందర్ గారు వారి యొక్క భూమిలో నుండి ఎస్ఆర్ఎస్పి కాలువ వెళ్ళడం అనేది జరిగింది. అయితే వారు ఈ ఎస్ఆర్ఎస్పి కాలువని పూర్తిగా కలుపుకొని వారి యొక్క పొలానికి వినియోగించుకొని రైతులకు బాట లేకుండా మరియు ఎస్ఆర్ఎస్పి కాలువ నుంచి వచ్చే నీళ్లను వాడుకోనివ్వకుండా అసలు ఏమీ లేకుండా కాలువని పూర్తిగా కలుపుకొని రైతులను చాలా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది సార్. దయచేసి ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని మేము వేడుకుంటున్నాం సార్. ఈ ప్రభుత్వంలోనైనా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మాకు ఇలాంటి దుర్మార్గపు వాళ్ళని, చాలా ఇబ్బంది పెట్టే వారిని, ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ముందుకున్న కాలాన్ని మొత్తం పురుపుకు సార్. రైతులంతా దయచేసి అందరూ కలుపురు గవర్నమెంటు పాత కాలాన్ని మళ్ళీ తీయాలని ఆలోచిస్తున్నాం సార్. సూర్యాపేట జిల్లా మోతే మండలం గ్రామ రాంపురం తండా రైతులం మేము. ఈ ఎస్ఆర్ఎస్పి కాలువని అక్రమంగా ముఖ్య మహేందర్ మాజీ ఎంపీటీసీ ముఖ్య కవిత అనే భర్త వాళ్ళు అక్రమంగా కాలువను తవ్వి ఫస్ట్ కలిపిందే అతను. రైతులు సైడు కలిపిరు కానీ మహేందర్ అనేటోడు ఏకంగా కాలువను కలిపేసి పూర్తిగా అతని పొలం కింద వాడుకొని ఇక దారి లేకుండా ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్లు రాకుండా చేసేసి రైతులను చాలా ఇబ్బంది పెడుతుండు. దాని గురించి మీరు అతనిపై చర్యలు తీసుకోవాలని రైతులందరూ వేడుకుంటున్నాం. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి, హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.